భూమేష్ ఏడి రైతు పరిచే పరిచే అన్న అందరూ కౌలు తీసుకో ఆయన పోయిన సంవత్సరం కూడా నీకే ఉండండి. మీరు ఎక్కడ తీసుకోండి, మీరు ఎక్కడ వేసినప్పుడు అప్పుడు మనకు కొంచెం అప్పుడు వారిందా? పారింది, ఇప్పుడైనా వారింది. ఇబ్బంది ఏం లేదు. ఏమైంది సార్ మీకు ఏమర్థమైంది? అప్పుడు వాటర్ ఉండే జిల్లాల చెరువు 7 ఉంటాయి ఫుల్ గ్రౌండ్ వాటర్ ఉంటాయి. ఇప్పుడు ఏం లేదు. ఎందుకైంది ఎవరికైనా? అదే ఉన్నదని అనుకున్నాం. ఎందుకైందో తెలుసా అంటున్నా నీకు. కాంగ్రెస్ వచ్చినాక ఏం చేసిందంటే మనమేమో కాళేశ్వరంకి వెళ్ళి నీళ్లు తెచ్చి చెర్లన్నీ నింపినాం, ఆడికెళ్ళి మేడిగడ్డకి వెళ్ళి తెచ్చి. ఈసారి వీడేంటంటే కేసీఆర్ మీద కోపంతో కావాలని ఎండబెట్టి నీళ్లున్నా తీసుకురాకుండా ఎత్తిపోయకుండా రిపేర్ చేయకుండా ఆగం చేసి వదిలిపోయేసి. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ కరువు. అది నా పాయింట్. నా రిక్వెస్ట్ ఏంటంటే సరే మేము కొట్లాడతాం కానీ మీరు కూడా ధైర్యంగా ఉండండి. రుణమాఫీ అయిందా? ఎంతుంది లోన్ మీద? 40,000. మరి 2 లక్షల రుణమాఫీ అనే 9 డిసెంబర్ నాడు చూసారు కదా మీరు అవన్నీ. అందుకే మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఇప్పుడు గవర్నమెంట్ను ముందు రుణమాఫీ చేయాలి. కష్టాలలో పంటలు ఎండిపోయి ఉన్న పరిస్థితి ఎక్కడైతే ఉందో ఎకరానికి మరి కేసీఆర్ ఉన్నప్పుడు 10,000 ఇచ్చింది. అట్లే మీరు కూడా ఎకరానికి 10 ఇస్తారా 25 ఇస్తారా చెప్పాలి, అనౌన్స్ చేయాలి. రెండోది రుణమాఫీ చేయాలి, కనీసం ఇక్కడ రైతులు ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అందుకే మిమ్మల్ని కలిసి ధైర్యంగా ఉండని చెప్పు. 4 లోపడి కౌలు రైతులకు కూడా ఇస్తానే కదా వీడు. కౌలు రైతు మరి కౌలు రైతుకి ఇస్తా అని చెప్పిండా లేదా? కౌలు రైతుకి ఎడవే ఎన్ని మాటలు చెప్పిండు. కౌలు రైతుకి ఇస్తా. టెన్షన్ పడదు. 100% మా పల్లెటూరులో బాగుంటుంది అన్న. మొదలైతే 3వ సంబంధం